వాస్తవానికి ఇదే బీజేపీ కాంగ్రెస్లు గతంలో కూడా మనకు అన్యాయం చేస్తున్నారు. కరెంటు విషయంలో తీవ్రమైన ఏది ఆ రోజు రాష్ట్రం వచ్చిన తొలినాళ్లలోనే 7 మండలాలను లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును ఆంధ్రాకి అప్పచెప్పి ఆనాడు తెలంగాణకు అన్యాయం చేసింది ఇదే బీజేపీ కాంగ్రెస్లు. బీజేపీ బిల్లు పెట్టింది, కాంగ్రెస్ వాళ్ళు మద్దతు ఇస్తే 7 మండలాలు పోయినాయి, లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు పోయింది. ఆ రోజు కూడా తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం పోరాటం చేసింది ఇదే బీఆర్ఎస్ పార్టీ. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా నామినేట్ అయి ఇంకా పదవీ బాధ్యతలు చేపట్టక ముందే తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిండ్రు. ఆ రోజు ఈ బిల్లును అపోజ్ చేసిన మేము పార్లమెంట్లో ఆ రోజు గట్టిగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినాం. కానీ 2 జాతీయ పార్టీలు కలిసి తెలంగాణకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తున్నారు. ఆనాడు ఈ లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్, అది 460 మెగావాట్ల పవర్ వస్తుంది. ఈ దేశంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ హైడల్ ప్రాజెక్ట్. ఎందుకంటే నార్మల్గా పిఎల్ఎఫ్ హైడల్ ప్రాజెక్ట్స్లో 40% ఉంటే లోయర్ సీలేరు 60-70% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఉన్నటువంటివి. అంటే 250 రోజులు అక్కడ జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. అంత గొప్ప ప్రాజెక్టును అప్పనంగా ఈ 2 జాతీయ పార్టీలు ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి తీసుకుపోయి దాన్ని ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పి తెలంగాణ ప్రయోజనాలను ఆ రోజు తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టినాయి ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీ. ఆనాడు లోయర్ సీలేరును పొడగొట్టిరి, మళ్ళీ ఇప్పుడు ఈ ఉన్న సాగర్ను, ఉన్న శ్రీశైలంను, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ మీద ఉన్న హైడల్ ప్రాజెక్టును కూడా మళ్ళీ ఢిల్లీ చేతిలో పెట్టి ఇంకొకసారి తెలంగాణకు అన్యాయం చేసే ప్రయత్నం చేయొద్దు, వెంటనే మేల్కొనండి అని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇలా ఒక విషయం క్లియర్, ఇప్పుడు మళ్ళీ దీని ద్వారా ఒక క్లారిటీ ఏమొస్తుంది బైసాబ్, తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే గులాబీ జెండోలు ఒక్కలే కాపాడగలుగుతారు. ఇది చరిత్ర చెప్తుంది, ప్రస్తుతం జరుగుతున్న తీరు కూడా కనబడుతుంది. చరిత్ర ఏంటిది? ఆనాడు లోయర్ సీలేరు విషయంలో 7 మండలాల విషయంలో పోరాడింది బీఆర్ఎస్, బిల్లు పెట్టింది బీజేపీ, మద్దతు ఇచ్చింది కాంగ్రెస్. ఇవాళ ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్కు మన లాభం జరిగే విధంగా వెంటనే అసలు ఆపరేషన్ గైడ్ లైన్స్ లేకుండా, మన విషయాలు డిసైడ్ చేయకుండా మొత్తం ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తాం, కేఆర్ఎంబీకి అప్పచెప్తాం అంటే రేపు ఏం కావాలి రాష్ట్రం? అంటే మరొకసారి కూడా ఇలా అటు కేంద్రంలో ఉన్న బీజేపీ ఒత్తిడి వేస్తుంది, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఒప్పుకుంటున్నది. అంటే రాష్ట్ర ప్రయోజనాలు వదిలేస్తున్నారు. ఇవాళ మరో స్పందిస్తున్నది ఈ అంశం మీద ఒక కన్సర్న్తో మాట్లాడుతున్నది అగైన్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి, అవసరమైతే మేము ఎటువంటి పోరాటానికైనా మరి వెళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం ప్రయోజనాలు చాలా ముఖ్యం. మేము ఎందుకంటే రాజకీయాలు ఎక్కువ మాట్లాడకుండా ఐఎమ్ ఓన్లీ ట్రయింగ్ టు అంటే అవేక్ దిస్ గవర్నమెంట్, ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. వెంటనే తక్షణమే రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి నేను ఈరోజు ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.